హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారిని ప్రజలు క్షమించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించి 2050 అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలన్న రేవంత్ మిగతా సమయంలో అభివృద్ధి తమ ప్రధాన ఎజెండాగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ఓ క్లస్టర్ గా, RRR లోపలి ప్రాంతాన్ని సబ్ అర్బన్ గా, RRR నుంచి తెలంగాణ బార్డర్ వరకు అర్బన్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్గూడలో ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం వైబ్రెంట్ తెలంగాణ 2050 అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని 2050 వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ 360 డిగ్రీస్ లో అన్ని వైపులా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న పాతబస్తీలో శంకుస్థాపన చేస్తే కేంద్రానికి ఫిర్యాదు చేశారని చెప్పారు. అభివృద్ధికి మోకాలు అడ్డు పెట్టొద్దని, ఇలాంటి నేతలను ప్రజలు క్షమించరని చెప్పారు సీఎం. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రోను తీసుకెళ్తామన్న సీఎం హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరింపజేస్తామని ప్రకటించారు. నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను, అసదుద్దీన్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం. మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది. పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టేట ఆయన ఢిల్లీకి చెప్పిండంట, ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీకు చేయడానికి చేత కాకపోతే మేము చేసేటప్పుడు కనీసం కాళ్ళలో కట్టబెట్టొద్దని వాళ్ళకి చెప్తున్నా. 194 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ మొత్తం 1.78 కిలోమీటర్లు ఉంది. 3 చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ నుంచి సాగర్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDPలో మొత్తం 42 ప్రాజెక్టులు టేకప్ చేయగా ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ROB, RUBలు అందుబాటులోకి వచ్చాయి. మరో 6 ప్రాజెక్టులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఉప్పల్ నల్ల చెరువులో ఏర్పాటు చేసిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉప్పల్ ప్రాంత సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేస్తామని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, తర్వాత అంతా అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు రేవంత్. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదన్నారు. దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కు పాదంతో అంచివేస్తున్న అక్రమ నిర్మాణాలు గాని, ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు. చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు పేరుకపోయిన గుర్రపు డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా HMDA అధికారులకు, GHMC అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. 12న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. 6 గ్యారంటీల అమలు, 6వ గ్యారంటీ విధి విధానాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో ఎన్నికల కోడ్ వచ్చేలోపు చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటు రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణాలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను పునఃపరిశీలించాలని మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయనుంది కేబినెట్. రైతు భరోసాపై, రుణమాఫీపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది టాటా గ్రూప్. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు రాష్ట్రంలోని 65 ITIలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. MOUలపై అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. అటు రాష్ట్రంలోని ప్రభుత్వ ITIలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అప్గ్రేడ్ చేయనుంది. వచ్చే ఎడ్యుకేషన్ అకాడమీ ఇయర్ నుంచే ప్రాజెక్టు అమలు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు లోక్సభ అభ్యర్థులు. కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తమకు ఎంపీ టికెట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 11న ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై అధికారులు, కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు అధికారులు.